ఈ వెబ్ సిరీస్లో నీ ఫ్రెండ్ డాక్టరా? వాడు చెప్పాడంటావేంటి? వాడి మాటలు నమ్మి నా ప్రాణాల మీదకి తీసుకొస్తున్నావు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నువ్వేం ప్రిపేర్ చేసుకోకు, ఆర్డర్ పెట్టేసుకో, నేను వెళ్ళేదాళ్ళు తినేస్తా. ప్లీజ్ కార్తిక్, నేను వెళ్ళాలి. నువ్వు డ్రాప్ చేస్తావా లేక నన్నే వెళ్ళిపోమంటావా? నిన్ను నమ్మి వచ్చాను కార్తిక్, కానీ నువ్వు ఇలా ఈ సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళిపోతున్నావు. తను అలా బాధపడుతుంటే నా వల్ల కావట్లేదురా. ఏదో తప్పు చేసిన వాళ్ళు అనిపిస్తుంది. కార్తిక్, నీకు చెప్పనా, పెళ్ళి కాకుండానే ఇలా ఇద్దరు కలిసి ఉండడం కరెక్ట్ కాదేమోరా. థ్యాంక్ యూ. అబ్బా, ఈ షో చూస్తుంటే నాకు చాలా రిలాక్సింగ్గా ఉంది కార్తిక్. అవునా? నీ నవ్వు కంటే నాకు ఏది రిలాక్స్ కాదు. అబ్బా, డైలాగులు బాగానే చెప్తున్నావు. మరి 2 years నుంచి కలిసి ఉంటున్నాం, ఆ మాత్రం డైలాగ్స్ వాడాలమ్మా. అంటే నువ్వు ఇన్ని రోజులు చెప్పినవన్నీ అబద్ధాలా? ఇంత అందమైన నిజాన్ని పక్కన పెట్టుకుని ఎవడైనా అబద్ధాలు ఆడతాడా? నీ మాటల్లో ఏదో మాయందిరా. ఈ మాయ లేకపోతే ఈ ప్రపంచం నడవదు కదా. పోరా. కార్తిక్, కార్తిక్, నీకో విషయం చెప్పాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలా మనం పెళ్లి చేసుకోకుండా చెప్పు? నాకు అదే అనిపిస్తుంది, కానీ టైమే కుదరట్లేదు కావ్య. అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా చెప్పు? అలా అంటావేంటి? బయట నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కార్తిక్, ఇంకా ఎప్పుడు అని. వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలి చెప్పు? 2 years నుంచి. ట్రై చేస్తూ ఉన్నా ఇంట్లో చెప్పడానికి. అవన్నీ కాదు కార్తిక్, ఈ రోజే వెళ్దాం మనం. మీ ఇంటికి నువ్వు వెళ్ళు, మా ఇంటికి నేను వెళ్తా. ఏదో ఒకటి ఈ రోజే డిసైడ్ అయిపోవాలి. అలా కాదు కావ్య. అవన్నీ కుదరదు కార్తిక్, అంతే ఇంకా. అబ్బా, ఈ టైంలో వర్షం పడుతుందేంటి? ఇప్పుడు ఎలా? ప్రకృతికి కూడా మనం వెళ్ళడం ఇష్టం లేదనుకుంటా.
వెళ్దామా? వెళ్దాం. అదిగో బస్సు వస్తుంది, వెళ్ళవే బాబు. 2 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆహా, ఇంటికెళ్ళి మా వాళ్ళని ఒప్పించుకొని వస్తాను. అప్పుడు చూపిస్తాను నీకు లైఫ్ లాంగ్ టార్చర్ అంటే ఏంటో. హే పోవే ముందు. హే, పోరా. బాయ్. బాయ్. అమ్మా, ఏరా సడన్ గా వచ్చావు? ఈరోజు ఆఫీస్లో లీవ్ ఉందమ్మా, అందుకే వచ్చాను. అంటే నీకు విషయం చెప్పాలమ్మా. చెప్పు నాన్నా. ఇలా రామ్మా, చెప్తా. ఏమైంది నాన్న, చెప్పు. అంటే అమ్మా, అది చెప్పు నాన్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానమ్మా. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తామని ఫోర్స్ చేస్తున్నారు. అవునా? సో మీరు కూడా ఒప్పుకుంటారనే హోప్తో అడుగుతున్నాను. పెళ్లి కావాల్సిన చెల్లుంది, తన పరిస్థితి ఏంటి? బంధువులకి ఏం సమాధానం చెప్పాలి రేపు? బంధువుల గురించి ఆలోచిస్తున్నావమ్మా? బంధువుల గురించి ఆలోచిస్తున్నావమ్మా? అది కాదు కానీ నాకేం ప్రాబ్లం లేదురా. మీ నాన్నగారు ఒప్పుకుంటే. అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. డాడీతో ఎలాగైనా మాట్లాడతాను, ఓకేనా? నాన్న, ఏరా చెప్పకుండా వచ్చినావు? ఊరికే నాన్న. అమ్మ ఎక్కడుంది? లోపల ఉంది. ఓకే, ఇప్పుడే వస్తా. ఆ. అమ్మా, అమ్మా. ఏమైందిరా చెప్పకుండా వచ్చావు? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏం నాన్నా? అమ్మా, నీకొక విషయం చెప్పాలి, ఇలా రా. చెప్పరా, ఏంటి? నువ్వు రా అమ్మా. చెప్పవే, ఏమైందో చెప్పొచ్చు కదా. రా, ఇలా కూర్చో. కూర్చో కూర్చో. అమ్మా, నాన్న, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, కానీ మీరు సీరియస్ అవ్వకూడదు. సరే చెప్పమ్మా. నాన్న, అది నేను 2 years నుంచి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న. ఏంది? ప్రేమనా? ఇది ఎప్పటి నుంచి? అప్పుడే చెప్దాం అనుకున్నాను నాన్న, కానీ మీకు భయపడి. అండ్ ఇంకా తను కూడా అప్పుడు సెటిల్ అవ్వలేదు, అందుకే టైం తీసుకోవాల్సి వచ్చింది. ఏంటి నువ్వు చెప్పేది? హైదరాబాద్లో ఉండి జాబ్ చేస్తున్నది ఇదేనా? అమ్మా, నేను చెప్పేది విను, అరవకు. అమ్మా, నేను చెప్పేది ఏంటి వినమ్మా. వినేది? ఆడెవడసలు? కులం లేదు, గోత్రం లేదు, వాణ్ణెలా చేసుకుంటావు? దీనికి నువ్వు సపోర్టు? అరే నన్నంటావు? మీరేం చెప్తారు? చూడు నాన్న. ఒకసారి నువ్వు ఆగవే. నాన్న, మీరు తనను ఒకసారి కలవండి, మీకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదు. సరేనా? సరేనా? ఏమో, మీ నాన్న ఇష్టం, నీ ఇష్టం. సరే నాన్న, ఒకసారి అబ్బాయిని పిలిపించి మాట్లాడదాం. అవునా? థ్యాంక్ యూ నాన్న. చూసావా, మీ అమ్మ కోపం వచ్చేసింది. అమ్మా, అమ్మా, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. అమ్మా, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. ఏం చెప్తావే? డ్యూటీ చేసేది ఇదా నువ్వు? అసలు హైదరాబాద్ పంపించడమే నాది బుద్ధి తక్కువ. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చావు. అలా కాదమ్మా. ఏం కాదు? కార్తిక్ చాలా మంచివాడమ్మా. ఏం మంచివాడు? నువ్వు చెప్పడం సరే, ఆయన ఒప్పుకోవడం సరే. అమ్మా, నాన్న సరే చెప్పినా నాకు నీ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్ అమ్మా. అలా కాదమ్మా. అమ్మా, రే బంధువులకేం సమాధానం చెప్తావు చెప్పు. అమ్మా, బంధువుల గురించి కాదు, అవన్నీ పక్కన పెట్టు. నాకు నువ్వు ఒప్పుకుంటే చాలమ్మా. నువ్వే అంటావు కదమ్మా ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటే చాలు అని. మరి ఇప్పుడు ఇదేంటి? కార్తిక్తో నేను చాలా హ్యాపీగా ఉంటానమ్మా. ఏమో, మీ ఇష్టం. నీ హ్యాపీనెస్సేగా నేను కోరుకునేది. లవ్ యూ అమ్మా. నేను మళ్ళీ చేస్తా. నాన్నా.
నాన్న చాలా థ్యాంక్స్ నాన్న, మీరు ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు నేను. నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా. ఏంటి కార్తిక్ వీళ్ళు ఇంకా రావట్లేదు?